నీ పాపం పండే రోజు దగ్గరకు వచ్చిన చంద్రబాబు, నువ్వే కాదు నీ కొడుకు, నీతో పాటు ఉన్న నీ బానిస పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి రాబోతోంది. నిజం చెప్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు, సుప్రీంకోర్టు ఆ రోజే మొట్టికాయలు వేసింది, నేను ప్రశ్నలు వేసింది. స్వయంగా ఈ రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రి అయి ఉండేటువంటి నువ్వు ఎలా మాట్లాడతావు? నువ్వు ఈ విధంగా నువ్వు ఆరోపణలు ఎలా చేస్తావు? ఇంతవరకు రిపోర్ట్ లేకుండా ఎలా మాట్లాడతావని. ఎప్పటిది నెయ్యి? నువ్వు ఇచ్చినటువంటి బోలే బాబా, నువ్వు పర్మిషన్ ఇచ్చిన వాడే కదా. ఆడు సప్లై చేసింది. పైగా ఎప్పుడు ఇది టెస్ట్కి వచ్చింది? జూన్లో కదా. అంటే నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా. అది వచ్చిన 4 నెలలకి నువ్వు అనౌన్స్ చేస్తావా? అది కూడా నువ్వు రిపోర్ట్ తెప్పిస్తే ఏం చెప్పారు? నువ్వు ఏం చెప్తావురా? భయంకరంగా జంతువుల కొవ్వు, లేకపోతే పంది కొవ్వు, ఇంకా అది ఇది అని ఒక ప్రసాదం మీద అందరూ కళ్ళకద్దుకొని భక్తిగా తినేటువంటి ఒక ప్రసాదం మీద ఇంత నీచంగా ఆరోపణలు చేయటానికి నీకు తప్ప ఎవరికన్నా సాధ్యమవుతుందా? ఇంత బాగా అబద్ధాలు చెప్పగలిగినటువంటి హీనస్థితి ఇంకే నాలుకైనా ఉందా?